హ్యాపీ బర్త్డే టు యూ. జాను మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూడండి ఫ్రెండ్స్, మా జాహ్నవి మైదాకి వేసుకుంది. ఇగో రాత్రి ఇగో 2 చేతులకు మైదాకి వేసుకుంది. సో ఇప్పుడు మేము జాహ్నవి బర్త్డే కదా, మేము అందరం బల్కంపేట పోతున్నాం. సో ఇగో మిరికి అందరి వచ్చి బల్కంపేట పోతున్నాం. స్వీటాకి ఎన్ని గంటలకు వస్తాను? శ్రీనాంకులు సాయంత్రం వస్తాడు. సో ఫ్రెండ్స్, సాయంత్రం ఈవినింగ్ సెలబ్రేషన్స్ వీడియో అయితే మంచిగా ఉంటుంది, ఎవరు మిస్ కాకండి. సో ఆ వీడియో వచ్చేసి నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా, ఓకేనా. ఈసారి మా జాహ్నవి బర్త్డే మొత్తం మొత్తం ఆకాశాన పందిరేస్తున్నాం. ధూమ్ ధామ్ ఉంటుంది జాహ్నవి బర్త్డే రోజు. ఇక మా ఫ్రెండ్స్ అందరికి బర్త్డే చెప్పిన అందరికి విషెస్ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చాలా మంది జాహ్నవికి విషెస్ చేస్తున్నారు నిన్న నుంచే. సో కమ్యూనిటీ బాక్స్ అయితే నిండిపోయింది. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఈరోజు మా జాహ్నవి 10th బర్త్డే. 9th బర్త్డేనా? 10th బర్త్డేనా? 9th అనుకుంటా మమ్మీ. 10th బర్త్డే. ఓకే, 10th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. జాహ్నవికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు, ఓకేనా. ఇప్పుడు అయితే అందరం బల్కంపేటకి వెళ్తున్నారు. ఈ డ్రెస్కి మేము సాయంత్రం వేసుకుంది. గుడికి పోతున్నా గుడి పోయేటప్పుడు రంగ జాకెట్. ఇగో వాళ్ళు చూడు ఎంత మంచిగా వేసుకోరు రంగ జాకెట్. ఇగో ఇటు ఎంత మంచి రంగ జాకెట్ వేసుకుని, ఈమె మంచి ఫ్రాక్ వేసుకుంది. ఫ్రాక్ అది ఇవి ఎప్పుడైనా సినిమాకి పోయేటప్పుడు వేసుకోవాలి, పార్కులో పోయేటప్పుడు, సినిమాలకు పోయేటప్పుడు ఇటువంటి వేసుకోవాలి. మన గుడి పోయేటప్పుడు మంచిది అది వేసుకోపు, లంగా జాకెట్ వేసుకోవచ్చు, వేసుకోపు. అదే ఇదే లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుంది. అది రాత్రి వీడియో చూసుకుంటారు, రాత్రి సెలబ్రేషన్స్ వీడియోలు వస్తుంది కదా అది. మా జాహ్నవి గుడి పోనీ ఇక రెడీ అయింది ఫ్రెండ్స్. పెట్టుకో ఇది వేసుకో ఇట్లా. బర్త్డే రోజు ఏడుస్తున్నాయి జాహ్నవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మంచున్నాం. సో ఈరోజు అయితే మా జాహ్నవి బర్త్డే ఫ్రెండ్స్. సో అందరైతే మా జాహ్నవికి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే జాను. మా జాహ్నవి అడిగింది మా జాహ్నవి పాపం బర్త్డే గిఫ్ట్ లేదా. జాహ్నవి హ్యాపీ బర్త్డే. ఏం కావాలి నీకు గిఫ్ట్? సైకిల్ ఇప్పి అన్నప్పుడు పిల్లలు ఒక మార్చింది. నువ్వైతే పోయితే రాపో గుడికి అయితే. సో ఫ్రెండ్స్, నేనైతే బల్కంపేట పోతాను. మా స్వీట్ ఇక్కడ నుంచి మా స్వీట్ బ్లాగ్ కంటిన్యూ చేస్తుంది, ఓకేనా. వచ్చాడు ప్రసాదం పట్టుకెళ్ళండి. చెప్పులు వేసుకోరి నడవాలి. గాయత్రి చెల్లెకి నువ్వు హ్యాపీ బర్త్డే ఇప్పుడేమో ఇప్పుడు కెమెరాలో చెప్పలేము. సరిపోయారు అందరూ.